ఇవన్నీ కాదులే కానీ ఆగు, ఏడకి వెళ్తావు ఇట్రా, ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇస్తాను. నీ నెంబరు వాళ్ళు ఎన్నింటికి వెళ్తావు? ఫోన్ నువ్వు మేము ఎక్కుతున్నావు మీకు మేము ఎక్కుతున్నాం. మరి ఇప్పుడు కాల్ బై జాబ్ చేస్తావా లేదా? ఎంతమంది కొట్టుకుంటున్నారు తెలిసి జాబ్ కోసం? ఏంది జాబ్ చేయవా? ఈ జాబ్ చేయవా నువ్వు? ఇట్లా మాట్లాడుతున్నారేంటి నాతోటి? సరే సరే, ఈ ఆఫర్లు తర్వాత నేను ఇప్పిస్తాను కానీ ముందు జాబ్ లో జాయిన్ ఆఫర్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేయండి. జాబ్ లో జాయిన్ అవ్వా? సరే వెళ్దూలే, ఆగు, ఎందుకు కంగారు పడిపోతున్నావు, ఆగు. ఏంటండి అసలు వదులురా నన్ను. సరే ఎంత ఉండిద్దో ఏంటి ఆ డీటెయిల్స్ అన్న ఇవ్వు, నేను చెప్తాను వాళ్ళకి. ఏంటి ఫోన్ ఇలా పట్టుకున్నారు? ఏమన్నా రికార్డ్ చేస్తున్నారా ఏంటి? నిన్నే చేయాలి, ఇది ఫోటో దిగుదా అంటే నేను పంపిస్తా వాళ్ళకి. ఇట్రా, అది ఎంత అసలు ఎంత ఉండిద్దో ఏంటి నాకు చెప్పకుండా ఎట్లా తెలుసు? ఏంటండి ఏంటుందండి? అదే మీరు ఇంత ఉంటది, బారెడు ఉంటది, ఏం కావాలి ఏం చేసుకుంటారు? బారెడు ఉంటదా? సరే 4 ఆంటీలు ఉన్నారు నా దగ్గర, ఒకేసారి చేస్తావు 4 ఆంటీని? అటు తీసి ఇటు, ఇటు తీసి అటు, అటు తీసి ఇటు, ఇటు తీసి అటు పెడతావా? ఒకేసారి చేస్తావు 4 ఆంటీని? అటు తీసి ఇటు, ఇటు తీసి అటు, అటు తీసి ఇటు, ఇటు తీసి అటు పెడతావా? అంటే నేను మోరలుతావు కదా, అట్లా చేస్తావా అని. రోడ్డు మీద ఎందుకండి? మరి కాల్ పే చేస్తే నేను వాళ్ళే అక్కడే రూమ్ లో మాట్లాడుకుంటావు కదా అంటే నాకు తెలియాలి. నేను వాళ్ళ దగ్గర పంపించాలంటే రేట్లు మాట్లాడాలి. భయంగా ఉంది అసలు. మీరు ఎవరో ఏంటో తెలియదు, రోడ్డు మీద ఆపి ఇలా మాట్లాడుతున్నారు. కాల్ పై జాబ్ పైకి ఇలా మాట్లాడుతున్నారు, గుండె 160 స్పీడ్ వెళ్తుంది నాకు. 160 మామూలుగా అయితే 100 కదండి. అందుకే మీరు మాట్లాడుతున్నా కానీ 60 ఎక్కువ వెళ్తుంది. సరే కానీ ఇట్లా, సరే రోడ్డు మీద మనం పెద్ద ఇష్యూ చేయండి. మీరు అక్కడ కొంచెం దూరం నిల్చోండి. సరే కానీ ఇప్పుడు దీపావళి ఆఫర్ నువ్వు సరే దీపావళి ఆఫర్ నువ్వు చేస్తావు, ఇంకొకరికి ఇవ్వనా నేను? 40,000 మళ్ళీ నువ్వు ఎట్లా పోగొట్టుకుంటావు చెప్పు? నా అసలుకే శాలరీ 1,00,000 రూపాయలు. 40 రూపాయలు ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న అసలుకే శాలరీ 1,00,000 రూపాయలు. 40 రూపాయలు 40,000 నువ్వు ఒక షార్ట్కి 40,000 నేను అందే. నువ్వు నెలంతా చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి, షార్ట్కి 40 రూపాయలు వస్తాయి. సరే ఇప్పుడు కాల్ పై చేయనంటావా? ముందుకు వస్తారు, దూరం వెళ్ళండి. సరేలే కానీ ఇదంతా కాదు కానీ నిజంగా జాబ్ చేయవా? కాల్ పై జాబ్ ఏ జాబ్ అయినా చేస్తావా? సరే కాల్ పై జాబ్ వద్దులే కానీ నైట్లో నుంచుందాం మన ఇద్దరం వెళ్ళి. గడ్డ మీద అంటే మామూలు రోడ్డు మీద నుంచుందాం. నైట్ పూట ఎక్కడ నుంచుంటారో హైవే మీద మన ఇద్దరం నుంచుందాం. నువ్వు అటు నుంచో నేను ఇటు నుంచుంటా. నువ్వు అమ్మాయిని పట్టుకుని అబ్బాయిని పట్టుకుంటా. ముట్టుకోకుండా చెప్పండి మామూలుగా. ఎందుకు? సరే అబ్బాయిని ముట్టుకో, అమ్మాయిని ముట్టుకుంటా. ఏంటది? నీ దగ్గర వచ్చే అమ్మాయిని నా దగ్గర పంపు, నా దగ్గర వచ్చిన అబ్బాయిని నీ దగ్గర పంపిస్తాం. మన ఇద్దరం చేసి వాళ్ళిద్దరిని పంపిస్తాం. నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళు మనకు రివర్స్ లో డబ్బులు ఇస్తారు. అలాంటివి కాదు కదండి, ప్లీజ్ దయచేసి వదిలేండి, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్దూలే, ఆగు. సరే వెళ్దు, ఆగు. నిజంగా ఆఫీసే చేస్తున్నావా? సరే కాల్ పై చేయవా? ఆఫర్లు ఉన్నాయి, దసరా ఆఫరు, దీపావళి. కూర్చోండి మాట్లాడుకుందాం. కూర్చోండి. ఏంది? కూర్చోండి మాట్లాడుకుందాం. ఏంది? లే పైకి లే, నీకేమో. సరే మాట చెప్తాలే. సరే నువ్వే తెలుసు కానీ లే పైకి లే. అసలు ఎవరు మీరు? సరే నుంచో చెప్తాలే. గుండు లే పైకి లే. అమ్మ రోడ్ల మీద నుంచుంటావు, కూర్చుంటావు. ఏంది లే?